నమస్తే. నేను మీ వెంకట్. డ్రగ్స్‌లో దొరికినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, డ్రగ్స్ విషయంలో, పెద్ద మత్తు పదార్థాల విషయంలో ఆహ్, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రస్తుత ఎంపీ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడము చాలా చర్చనీయాంశంగా అయింది. ఇది 2 రాష్ట్రాలలో, నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది. వాస్తవమైన విషయం ఇది. సామాన్యులే గాదు, నిజంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వారు, ఒక చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, నిజంగా ఇంత దయనీయమైన పరిస్థితి ఉంటే, మరి మామూలు జనాల పరిస్థితి ఏందసలు? నిజంగా ఆ పోలీసులకు గ్రేట్‌గా మనం చెప్పవచ్చు. ఎవరైతే ఎక్కడ రాజకీయాల ఒత్తిడి లేకుండా ఆహ్, చాలామంది పలువురు ప్రముఖులైనప్పటికి గూడా, ప్రజాప్రతినిధులు అయినప్పటికి గూడా, వాళ్ళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది హైదరాబాదు పరిసర ప్రాంతంలో ఒక మాజీ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఫార్మ్ హౌస్‌లో జరిగినటువంటి డ్రగ్స్ దందా వ్యవహారం ఇది. వాస్తవంగా ఇది. అంటే దీంట్లో ఒక దావత్, ఒక పెద్ద ఎత్తున దావత్ జరుగుతుంది అక్కడ ఆ ఫార్మ్ హౌస్‌లో. ఆ ఫార్మ్ హౌస్‌లో ప్రముఖులున్నారు. కొంతమంది అక్కడ మాజీ ఎమ్మెల్యేలున్నారు. కొంతమంది ఎంపీలుగా ఉన్నారు. కొంతమంది చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రముఖులున్నారని పూర్తి సమాచారంతోటి పోలీసులు అక్కడ నిఘా బెట్టి, ఆ ఫార్మ్ హౌస్‌పై పూర్తి స్థాయిలో దాడి చేసి, పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. అయితే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరకడము, ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం వారు ఎంపీగా ఉన్నారు. వారు గూడా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. అయితే వీరిని పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాత గూడా వీరు డ్రగ్స్ తీసుకున్నట్టు గూడా తేలినట్టు గూడా మీడియాలో పెద్ద ఎత్తున మాత్రం ప్రచారం సాగుతా ఉంది ఇది వాస్తవంగా. మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే నిజంగా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా అసలు? నిజంగా మీరు ఎట్లా పరిపాలన చేస్తున్నారసలు? ఎట్లా ప్రభుత్వాలు నిజంగా నడిపిస్తా ఉన్నారు? నిజంగా ఒక్కోసారి శాసనసభ సమావేశాలు గాని, శాసన మండలి సమావేశాలు గాని, పార్లమెంటు సమావేశాలు గాని, రాజ్యసభ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అలాంటి ఆలోచన కలుగుతా ఉంది ప్రజలలో నిజంగా. టెస్టులు జేయాలే, సామాన్యులనికే టెస్టులు చేసుడు గాదు, గ్రామీణ ప్రాంతాల్లోనే గాదు, ఇలాంటి ప్రముఖులు గూడా టెస్టులు చేయాలి. వీళ్ళెక్కడికెళ్ళినా గూడా వీళ్ళ వెంబడించి పోలీసులు మాత్రం తప్పకుండా వీళ్ళను టెస్టులు చేయాలి అనేది, పరీక్ష చేయాల్సిందే వీళ్ళకనేది పూర్తి స్థాయిలో ఒక సామాన్య ప్రజలలో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. వాస్తవమైన విషయం. సరే, అక్కడ పోలీసులు నిజంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు మనం హైట్స్ అప్ చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత రాజకీయ ఒత్తిడి ఉంటది. మనందరికి తెలిసిన విషయమే. కొంతమంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఎంపీలను అరెస్ట్ చేయడం అంటే వాస్తవంగా మామూలు విషయం గాదు. వాళ్ళపై ఎంత రాజకీయ ఒత్తిడి ఉంటదో మనందరికి తెలిసిన విషయమే గదా! కానీ వాటినన్నిటిని ఒత్తిడిని గూడా తట్టుకొని నిజంగా ఆ పూర్తి సమాచారంతోటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఇది వాస్తవంగా. సో, ఇండియాలోనే, భారతదేశంలోనే పెద్ద న్యూస్‌గా మనం చెప్పవచ్చు ఇది. ఎందుకంటే ఆ పట్టుబడ్డటువంటి వారిలో సామాన్యులు ఎవరు లేరు. ఎవరు జూసినా గూడా పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్ద పెద్ద రాజకీయ నేతలే, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా. అంటే పెద్ద పెద్ద రాజకీయాల్లో ఉన్నటువంటి, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కుటుంబ సభ్యులు గూడా ఉన్నారు. అంటే ఇంత పెద్ద అటువంటి జరుగుతున్నది హైదరాబాద్ నడిబొడ్డున పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా ఇంత పెద్ద అటువంటి జరుగుతున్నాంక అసలు ఇలాంటి వారికి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు నిజంగా? ఎ ఎవరికి ఓట్లేస్తున్నాం మనం? నిజంగా ప్రజలు ఆలోచించుకోవాలి గదా! ఇలాంటి వారికి ఓట్లేసి గెలిపిస్తే చట్టసభలకెళ్ళాక వీళ్ళు డ్రగ్స్‌కు అలవాటు పడ్డటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రజలకేం న్యాయం చేయగలుగుతారు నిజంగా? వీళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు రేపు చట్టసభలు, ఎమ్మెల్యే, ఎంపీలంటే చట్టసభల్లో ప్రజలకు, పేద ప్రజలకు ఏం కావాలి? ఎలాంటి చట్టాలు చేయాలి ప్రజలకు? ఎలాంటి శాసనాలు చేయాలనేది వీళ్ళకు ఒక హక్కు, అధికారం ఉంటుంది. అలాంటి వారు డ్రగ్స్ తీసుకొని చట్టసభలకు వెళ్ళేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు ఈ భారతదేశంలో గాని, మన రాష్ట్రాల్లో గాని అసలు ఏ విధంగా జరుగుతుంది? ఏ విధంగా పరిపాలన సాగుతుందసలు? నిజంగా ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇది. ఒక రాజకీయ నాయకుడు ఒక హుందాగా ఉండాలి. ఒక
ఆదర్శవంతమైనటువంటి చట్టసభల్లోకి మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎందుకు నిజంగా? నిజంగా వాళ్ళు ఇంత దయనీయమైన పరిస్థితి ఉందంటే, మీరే ఇట్లా ఉంటే మీ అనుచరుల వర్గం ఎట్లా ఉంటది? మీ కింది క్యాడర్ ఏ విధంగా ఉండాలి? వాస్తవమైన విషయమే గదా! మీరు ఎవరికి అసలు ఏం సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు? నిజం వాస్తవం చెప్పండి ఒకసారి. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఆహ్, ఆహ్, గా అంత పెద్ద ప్రముఖులు దొరకడం అంటే మామూలు విషయం గాదు. అది ఇంకా తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతుంటది? వాస్తవంగా పోలీస్ అధికారులపై చాలా రాజకీయ ఒత్తిళ్లుంటాయి. ఎమ్మెల్యేని అరెస్ట్ చేత్తరా? మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేత్తరా? అనేది ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళపై. వాటన్నిటిని తట్టుకొని గూడా నిజంగా వాళ్ళు రెడ్ హ్యాండ్‌గా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించడం జరిగింది. అదే చాలా అటువంటి పెద్ద సెన్సేషన్ న్యూస్ ఇది ఇండియాలోనే. మన తెలుగు రాష్ట్రాల్లోనే గాదు, మన తెలంగాణలో గాదిది. వాస్తవంగా ఇండియాలోనే, భారతదేశంలోనే అతి పెద్ద న్యూస్‌గా మనం చెప్పవచ్చిది. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎంపీ దొరకడం దాంట్లో, మాజీ ఎమ్మెల్యేలు దొరకడము, వాస్తవమైన విషయమే గదా! సో, ఇలా ఎందుకు జరుగుతుంది నిజంగా? ఈ ఎమ్మెల్యేలుగా గెలిచేవారు, పోటీ చేసేవారు, ఎంపీలుగా గెలిచేవారు, పోటీ చేసేవాళ్ళు. అంటే ఈ డ్రగ్స్ తీసుకొనే మీరు అంటే నిత్యం ప్రతిరోజు డ్రగ్స్ తీసుకునే పరిస్థితి ఉందా మీకు? అంత దయనీయమైన పరిస్థితి ఎందుకు నిజంగా? అసలు ఈ అవగాహన సదస్సులనేటియి, ఈ కార్యక్రమాలనేటియి, మార్పులనేటియి యువత గ్రామాల్లో, కాలేజీల్లో లేకపోతే పాఠశాలలో కాదండి. వాస్తవంగా ఈ శాసనసభలో పెట్టండి ఒకసారి. పార్లమెంట్‌లో పెట్టండి. వాస్తవంగా రెడ్ అయినా దొరికింది గదా! ఇంత పెద్దటువంటి మనకు ఉదాహరణ ఇంకెక్కడ ఇంతకంటే ఇంకా ఆధారం ఇంకేం గావాలి మనకు? శాసనసభలో నిజంగా ప్రతి ఒక్కరు టెస్టులు జేసి వారికి అవగాహన కార్యక్రమాలు పెట్టండి. పార్లమెంట్‌లో అవగాహన కార్యక్రమాలు పెట్టండి. డ్రగ్స్ తీసుకోవద్దు. డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఇది అది అని అన్నీ చెప్పండి. అంతే గదా! రెడ్ హ్యాండెడ్ దొరికిరు గదా వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు? నిజంగా ఇగ డ్రగ్స్ తీసుకోవడం మానేస్తారా? అది జరగదు. అది మాత్రం జరగదు. అంటే ఈ డ్రగ్స్‌కు మత్తుకు ఎక్కువ ఆహ్, ప్రముఖులే అలవాటు పడుతా ఉన్నారనేది మాత్రం వాస్తవమైన విషయంగా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు, ముఖ్యంగా వివిధ పెద్ద ఎత్తున బిజినెస్ మ్యాన్‌లు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ వీటికి అలవాటు పడతా ఉన్నారు. అంటే ఇది కొంత ఒత్తిడి ఎక్కువైనప్పుడు గావచ్చు, రాజకీయ ఒత్తిడి గావచ్చు, బిజినెస్‌లో ఒత్తిడి గావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అవకాశాల విషయంలో కొంత ఒత్తిడి గావచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఇది ఎంజాయ్‌మెంట్‌గా దాన్ని స్వీకరిస్తా ఉన్నారు చాలామంది. అంటే అది వాడి, అది ఉపయోగించి ఎంజాయ్ చేయడము, అంటే ఆనంద తృప్తి కోసము దీన్ని వాడడము, ఈ విధంగా జరుగుతా ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం. చాలా నష్టం ఇది వారికి గూడా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇంత పెద్ద జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో మీరు ఇంకా ప్రజలకు ఏ మార్పు తీసుకురాగలుగుతారు? ఇప్పుడు మీరొక స్థాయిలో ఉన్నవారు, మీరొక చట్టసభలో ఉండేవారు. ఒక ప్రజలందరికి ఆదర్శంగా ఉండాలి. ఒక సామాన్యులు అలవాటు పడితే, సామాన్యులు చేస్తే, వాళ్ళకు మీరు వెళ్లి అవగాహన కార్యక్రమాలు జేయాలి. అవగాహన కల్పించాలి వాళ్ళకు. పిల్లలకు, తర్వాత విద్యార్థులకు అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన కల్పించాలి. ఇది వాడొద్దు, ఇది ఉపయోగించొద్దు. డ్రగ్స్ వల్ల చాలా జీవితాలే నాశనమైపోతా ఉన్నాయని మీరు చెప్పాల్సిన పరిస్థితి పోయి, మీరే అలవాటు పడి, మీరే ఇలాంటి ఎంజాయ్‌మెంట్ కార్యక్రమాలు చేస్తే, ఇక భవిష్యత్తు అసలు కాలం ఏంటి? ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు? ఇక మంచివారు, మంచి చేద్దామనే వారికి రాజకీయాలు అవకాశాలు ఇయ్యరు. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, వాస్తవమైన విషయమే గదా! ఈ డబ్బులు అంటే డబ్బులెక్కువున్న వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా బలోపేతమైన వాళ్ళు చెడు అలవాట్లకు తొందరగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇది సరైన విధానం కాదు ఇది వాస్తవంగా. అంటే సరైన మార్గంలో నడిచినప్పుడే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది. వాస్తవమైన విషయం గదా! ఇది ఇంత పెద్ద న్యూస్ వస్తే గూడా ఇంకా అసలు ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతా ఉన్నారు? సరే ఇవాళ అరెస్ట్ చేసిర్రు. సరే ఓకే. పర్లేదు. ఇది పునరావృతం కాదా ఇగ? పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటది? ప్రభుత్వాల పైన లేవా? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి పునరావృతం కాదు? ఎక్కడ కట్టడి చేయాలి మరి? ఎవరు కట్టడి చేయాలి వీటిని? ప్రభుత్వాలే గదా! రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే గదా! వీటిపై చర్యలు తీసుకునేది గూడా. ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోండి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఎందుకంటే డ్రగ్స్ వల్ల దేశం నాశనమైపోతా ఉంది. రాష్ట్రాలు నాశనమైపోతా ఉన్నది. యువత అంతా చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. డ్రగ్స్ వల్ల చాలా డేంజర్ ఇది. వాస్తవం చెప్తా. డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దయనీయమైన పరిస్థితి ఉంటది. వాళ్ళ కుటుంబ పరిస్థితి గాని, వాళ్ళ పిల్లల పరిస్థితి గాని చాలా ఘోరంగా ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం. జీవితాలే
నాశనమైన నాశనమైనటువంటి పరిస్థితి ఉన్నదిది. ఇది అందరికి తెలిసిన విషయం గదా! డ్రగ్స్‌ని కంట్రోల్ చేస్తారు. డ్రగ్స్ ఏడికెళ్ళొస్తుంది ఇదంతా మరి? ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు, చర్యలు తీసుకున్నప్పటికి గూడా డ్రగ్స్ ఎవరు దీన్ని సరఫరా చేస్తా ఉన్నారు? ఎక్కడికెళ్ళి సరఫరా అయితా ఉంది? అంటే దీనిపై చర్యలు తీసుకోవాలి గదా! ఇంత పెద్ద ప్రముఖుల హస్తం ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంటది? అంతే గదా! ఇది వాస్తవమైన విషయం. ఇంత పెద్ద ప్రముఖుల పాత్ర దీంట్లో ఉన్న తర్వాత విచ్చలవిడి వ్యవస్థ, డ్రగ్స్ వ్యవస్థ కాదా ఇగ? ఎందుకంటే ప్రముఖుల అండదండలు ఉన్న తర్వాత వారి అనుచర వర్గం గావచ్చు, క్యాడర్ గావచ్చు, తెలిసిన వాళ్ళు గావచ్చు, వాళ్ళ దగ్గరి మిత్రులు గావచ్చు, ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది గదా! ఇది వాస్తవమైన విషయమే గదా! అంతే గదా! మరి దీన్ని డ్రగ్స్ కంట్రోల్ జేయాలంటే ఎట్లా? వాస్తవం కంట్రోల్ కావాల్సిందే. డ్రగ్స్ అనేది కంట్రోల్ కావాల్సిందే. డ్రగ్స్ లేని రాజ్యాంగం తీసుకురావాలి. డ్రగ్స్‌ని